హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు నేను మీకు మష్రూమ్స్ ఒక ఇంపార్టెన్స్ చెప్తాను. ఈ మష్రూమ్స్ చాలా హెల్తీ అండి. అందరికీ తెలుసు మష్రూమ్స్ హెల్తీ అని. అవి ఎందుకు హెల్తీ, ఎలా హెల్తీయో మీకు చెప్తాను. ఈ మష్రూమ్స్ ముఖ్యంగా వెజిటేబుల్ కాదు, ఫ్రూట్ కాదు, ఇది ఒక ఫంగై. ఈ ఫంగై చూడడానికి వైట్గా ఉన్నా కానీ దీంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. మోస్ట్లీ మనకు తెలుసు కలర్ఫుల్గా ఉన్న వెజిటేబుల్స్లో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయని. దో ఇట్ ఈస్ వైట్, దీంట్లో చాలా చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎందుకు మనం మష్రూమ్ తినాలి అంటే 4 రీజన్స్ చెప్తాను మీకు ముందుగా. ఈ కరోనా టైంలో ఏంటంటే మనం ఎక్కువగా బయటికి వెళ్ళట్లేదు. సో బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి వైటమిన్ డి అనేది డెఫిషియెంట్ అయిపోతుంది. మోస్ట్లీ వైటమిన్ డి అనేది ఏంటంటే మన బాడీయే ప్రిపేర్ చేసుకుంటుంది. అది ఎప్పుడు సన్లైట్ మన పైన పడ్డప్పుడు ఏంటంటే మన స్కిన్ కింద ఉన్న కొలెస్ట్రాల్ని యూజ్ చేసుకొని వైటమిన్ డి అనేది ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట స్కిన్. కానీ ఇప్పుడు ఏంటంటే మనము కరోనా అని చెప్పేసి ఎక్కువగా బయటికి వెళ్ళట్లేదు. సో బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మన పైన సన్లైట్ అనేది పడదు. సో అలా పడినప్పుడు ఏంటంటే మనకి వైటమిన్ డి అనేది డెఫిషియెంట్ అవుతుంది. మోస్ట్లీ వైటమిన్ డి ఏంటంటే మనకి సన్లైట్ ద్వారా వస్తుంది. కానీ మన నేచర్లో కొన్ని ఫుడ్స్లో ఈ వైటమిన్ డి కంటెంట్ అనేది ఉంటుంది. వైటమిన్ డిని క్యాల్సిఫెరాల్ అని కూడా అంటారు. ఈ క్యాల్సిఫెరాల్ 2 ఫార్మ్స్లో ఉంటుంది. ఒకటి ఏంటంటే D2 అండ్ D3. D2 అనేది ఏంటంటే ఎరిగో క్యాల్సిఫెరాల్. ఇవి మోస్ట్లీ మనకి కొన్ని ఫుడ్స్ ద్వారా వస్తాయి. ఇంకోటి ఏంటంటే D3 అంటే కోలి క్యాల్సిఫెరాల్. ఇది మన బాడీ మన స్కిన్ కింద ఉన్న కొలెస్ట్రాల్ యూజ్ చేసుకొని మనకి యూవీ లైట్ మన స్కిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రిపేర్ చేసుకుంటుంది అన్నమాట. సో మోస్ట్లీ మనకి సన్లైట్ లేనప్పుడు ఈ వైటమిన్ డి అనేది డెఫిషియెంట్ అవుతుంది. కానీ మష్రూమ్స్లో ఏంటంటే ఎర్గోస్టిరాల్ అనే కాంపోనెంట్ ఉంటుంది దాని సెల్ మెంబ్రెన్స్లో. అదేంటంటే ప్రో వైటమిన్ ఫర్ వైటమిన్ డి. సో ఈ ఎర్గోస్టిరాల్ ఏంటంటే మనకి వైటమిన్ డి కింద కన్వర్ట్ అవుతుంది. అందుకని మనము ఈ మష్రూమ్స్ తినడం వల్ల మనకి కావాల్సిన వైటమిన్ డి అనేది వస్తుంది. కానీ మష్రూమ్స్ మోస్ట్లీ ఏంటంటే డార్క్లో గ్రో చేస్తూ ఉంటారు. అలా గ్రో చేసినప్పుడు దాంట్లో ఎర్గోస్టిరాల్ అనేది ఉండదు అనమాట. వైటమిన్ డి ప్రిపేర్ చేసుకుంటే ఎర్గోస్టిరాల్ ఉండదు. కాకపోతే ఏంటంటే మనకి కమర్షియల్గా ఈ మష్రూమ్స్ని గ్రో చేసినప్పుడు ఏంటంటే ప్యాకింగ్ ముందు ఏంటంటే యూవీ లైట్కి ఎక్స్పోజ్ చేస్తారు. అలా యూవీ లైట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడే దాంట్లో వైటమిన్ కంటెంట్ అనేది వస్తుంది. సో ఈ మష్రూమ్స్ తినడం వల్ల ఏంటంటే మనకు కావాల్సిన వైటమిన్ డి అనేది వస్తుంది. అదొక ఫస్ట్ పాయింట్ మనం ఎందుకు ఈ మష్రూమ్ తినాలో. మోస్ట్లీ కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ ఏంటంటే వైటమిన్ డితో ఫార్టిఫై చేస్తారు, లైక్ సీరియల్స్, మిల్క్ ప్రోడక్ట్స్, జ్యూసెస్ అలాంటివి. సో అలాంటివి కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఏవైనా ఫుడ్ మెటీరియల్స్ ద్వారా వస్తే మనకి ఇంకా మంచిది. వాటి అబ్జార్ప్షన్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. వేగన్స్కి ఇది చాలా మంచి ఫుడ్. ఎందుకంటే మోస్ట్లీ మనకి ఏంటంటే వైటమిన్ డి కంటెంట్ అనేది మిల్క్ ప్రోడక్ట్స్ వాటిలో ఉంటుంది. వీగన్స్ ఇవి తినరు కాబట్టి ఈ మష్రూమ్ అనేది వాళ్ళకి ఒక మంచి సోర్స్ వైటమిన్ డికి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మష్రూమ్స్ ఏంటంటే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. దీంట్లో ఉన్న ఫైబర్ ఏంటంటే కైటిన్ ఇంకా బీటా గ్లూకన్ రూపంలో ఉంటుంది. ఈ కైటిన్, బీటా గ్లూకన్ ఏంటంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని డిక్రీజ్ చేస్తుంది. ఇంకా మన అపెటైట్ని కూడా డిక్రీజ్ చేస్తుంది. అలా మన అపెటైట్ని కూడా డిక్రీజ్ చేయడం వల్ల ఏంటంటే మన వెయిట్ కూడా లూజ్ అవుతాము. ఇంకా దీంట్లో ఉన్న ఫైబర్ ఏంటంటే ప్రీబయోటిక్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ప్రీబయోటిక్ అంటే మన బాడీలో మన గట్లో ఉన్న హెల్తీ బ్యాక్టీరియాకి ఫుడ్ లాగా ఉంటుంది. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఎందుకు మనం మష్రూమ్స్ తినాలో. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మనం మష్రూమ్స్ ఎందుకు తినాలంటే మష్రూమ్స్లో క్యాన్సర్ ఫైటింగ్ పవర్స్ ఉంటాయి. దీంట్లో ఒక ప్రోటీన్ ఉంటుంది, అదేంటంటే లెస్థిన్. ఈ లెస్థిన్ ఏంటంటే మన బాడీలో ఏమైనా అబ్నార్మల్ సెల్స్ గ్రో అవుతుంటే దాన్ని బైండ్ చేసి మన ఇమ్యూనిటీ పవర్స్ని ఇంక్రీజ్ చేసేసి మన ఇమ్యూనిటీ ద్వారా ఆ అబ్నార్మల్ సెల్స్ని కిల్ చేస్తుంది అనమాట. మోస్ట్లీ మన క్యాన్సర్ ఏంటంటే మన బాడీలో ఏమైనా అబ్నార్మల్ సెల్స్ గ్రో అవుతాయి, మ్యూటేట్ అయిపోయి గ్రో అయిపోయి అవి ఏంటంటే క్యాన్సర్ సెల్స్ కింద ఫామ్ అవుతాయి. సో అలాంటి సెల్స్ని ఇవి కిల్ చేస్తాయి. కొన్ని స్టడీస్ ప్రకారం ఈ మష్రూమ్స్ని చైనీస్ కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి యూజ్ చేస్తారు. సో ఎందుకనంటే దీంట్లో క్యాన్సర్ ఫైటింగ్ పవర్ ఉంటుంది కాబట్టి. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ మనం మష్రూమ్స్ ఎందుకు తినాలంటే మష్రూమ్స్లో క్రోమియం ఉంటుంది. ఈ క్రోమియం ఏంటంటే మన బాడీలో బ్లడ్ షుగర్స్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఇది ఇన్సులిన్ లెవెల్స్ని కూడా చెక్ చేస్తుంది అనమాట. సో ఇది డయాబెటీస్కి చాలా మంచి సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు. ఈ మష్రూమ్స్లో కాపర్ ఉంటుంది. సో వైటమిన్ సి ఏంటంటే మన ఇమ్యూనిటీని పెంచుతుందని అందరికీ తెలుసు. వైటమిన్ సి స్ట్రక్చర్లో ఈ కాపర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కాపర్ అనేది ఈ వైటమిన్ సికి ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది ఇండైరెక్ట్గా ఈ మష్రూమ్స్ తినడం వల్ల. మష్రూమ్స్లో వైటమిన్ డి, బి కాంప్లెక్స్ వైటమిన్స్, కాపర్, క్రోమియం, ఐరన్, కాల్షియం, ఇంకా ఫాస్ఫరస్, నయాసిన్ ఉంటాయి. సో ఈ మినరల్స్ అన్నీ ఏంటంటే మనము మష్రూమ్స్ని కుక్ చేసినప్పుడు అవి రిలీజ్ అవుతాయి అనమాట. సో మోస్ట్లీ మష్రూమ్స్ ఏంటంటే టాస్ చేసుకొని కానీ కుక్ చేసుకొని కానీ తీసుకోవడం చాలా మంచిది.
సో ఇప్పుడు చూసారు కదండి, మష్రూమ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మష్రూమ్స్ తినడం వల్ల మనకి ఏమైనా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కూడా అది తగ్గుతుంది. సో మనము మష్రూమ్స్ చూస్ చేసుకునే ముందు ఏంటంటే అవి యూవీ రేస్కి ఎక్స్పోజ్ అయ్యాయా లేవా అనేది చూడాలి. అలా యూవీ రేస్కి ఎక్స్పోజ్ అయినప్పుడే మనకి వైటమిన్ డి అనేది దానిలో ఉంటుంది. అది తినడం వల్ల మనకి వస్తుంది అన్నమాట. సో మష్రూమ్స్లో కూడా చాలా పాయిజనస్ మష్రూమ్స్ ఉంటాయి. సో మనం ఏంటంటే చూస్ చేసుకునేటప్పుడు ఆ మష్రూమ్ వెరైటీ ఏంటి, అది మనకి ఎలాంటి మష్రూమ్, పాయిజనస్ మష్రూమా కాదా అని చెప్పేసి చూసి తీసుకోవాలి. 4 ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఎందుకు మష్రూమ్ తీసుకోవాలో చూసారు కదా. దీంట్లో వైటమిన్ డి కంటెంట్ ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, చాలా మినరల్స్ ఉంటాయి, క్రోమియం మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ని చెక్ చేస్తుంది, డయాబెటీస్కి చాలా మంచిది. సో ఇది మీరు అప్పుడప్పుడు తినడం వల్ల ఏంటంటే మనకి రేర్ మినరల్స్ అనేవి వస్తాయి, ఇంకా వైటమిన్ డి కంటెంట్ కూడా వస్తుంది. మనం ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు కాబట్టి ఈ మధ్యకాలంలో ఇది తినడం చాలా మంచిది. ఈరోజు నేను వైట్ బటర్ మష్రూమ్ తీసుకున్నాను. ఆ మష్రూమ్తో మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మష్రూమ్స్లో ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, దాన్ని ఉమామి టేస్ట్ అంటారు. సో అదేంటంటే కొంచెం మీటీ ఫ్లేవర్ లాగా ఉంటుంది. సో ఆ ఫ్లేవర్ అనేది అందరికీ నచ్చదు. సో నేను అందుకని ఏం చేస్తానంటే ముందు కొంచెం ఆయిల్ ఊరికే టాస్ చేస్తాను. అలా చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుతుంది, మనకి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను 1/2 kg వైట్ బటర్ మష్రూమ్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసుకొని కొంచెం టాస్ చేసుకున్నాం. ఇది జస్ట్ 3 to 5 minutes వేయించుకోవాలండి, ఎక్కువ వేయించకూడదు. ఇలా వేగాక తీసేద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గరం మసాలా వేసుకోవాలి. నేను దాల్చిన చెక్క, లవంగం ఇంకా ఎలాచి తీసుకున్నాను. ఈ గరం మసాలా కొంచెం వేగాక మనం సన్నగా తరుక్కున్న ఆనియన్ వేయాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగాక టమాటో పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. టమాటో వేసుకొని కొంచెం వేగాక ఇప్పుడు మనము మన స్పైస్ పౌడర్స్ అన్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇది బాగా మిక్స్ చేసుకోండి. టమాటో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత నేను ఒక పేస్ట్ వేస్తాను. ఈ పేస్ట్ ఏంటంటే 10 క్యాష్యూస్, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి, 1 టీ స్పూన్ గసాలు కలిపి నేను పేస్ట్ చేసుకున్నాను ఫైన్గా. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది క్రీమీ టెక్స్చర్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు టమాటా వేగింది కదా, ఈ పేస్ట్ వేద్దాం. ఈ మసాలా బాగా వేగాక కొంచెం వాటర్ వేసుకొని వేయించుకోవాలి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు ఏమైనా తక్కువనో వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు అన్నీ సరిపోయాయి. ఇది బాగా బాయిల్కి వచ్చాక మనం మష్రూమ్ వేస్తాం. ఇది ఇప్పుడు కవర్ చేసుకొని మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనము సేమ్ ప్రాసెస్లో చికెన్ కూడా చేసుకోవచ్చు. ఇది వెజిటేరియన్స్కి ఇది ఒక నాన్ వెజ్ రెసిపీ లాగా ఉంటుంది. ఎందుకంటే మనకి మష్రూమ్ ఇలా అన్ని మసాలాలో కుక్ అవుతే సేమ్ మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇది మనకి కాదు, మన ప్లానెట్కి కూడా చాలా మంచిది మష్రూమ్. ఎందుకంటే ఇది ఏమైనా ఆయిల్ స్పిల్స్ ఉన్నా అది క్లీన్ చేసేస్తుంది, పొల్యూషన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇంకా స్మాల్ ఫాక్స్ అండ్ ఫ్లూ వైరసెస్ ఏమైనా ఉన్నా వాటితో ఫైట్ చేస్తుంది. ఇది నేచర్స్ బెస్ట్ రీసైక్లింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. చూసారా, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇలా పైకి వచ్చేసాక ఇప్పుడు మనము ఆల్రెడీ కొంచెం వేయించుకున్న మష్రూమ్ వేద్దాం.
మష్రూమ్ వేయించుకున్నప్పుడు ఏంటంటే మష్రూమ్లో వాటర్ అంతా వచ్చేస్తుంది. సో వాటర్తో పాటు మనము ఇప్పుడు వేసుకోవాలి. మష్రూమ్ చాలా తొందరగా కుక్ అయిపోతాయి. మనం ఇది ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి జస్ట్ లిడ్ పెట్టేసి ఒక 5 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఫైవ్ మినిట్స్ ఉడికాక ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం. 1/2 teaspoon గరం మసాలా. గరం మసాలా వేసాక ఒక 2 to 3 minutes ఉడికించండి. మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అలా వచ్చాక మనము కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. కర్రీ రెడీ అయిపోతుంది. మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఈ మష్రూమ్ మసాలా కర్రీ రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుందండి. ఇది చాలా హెల్దీ కూడా. మీకు ముందు చెప్పినట్టు మీరు మీ ఇంట్లో చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.